ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో పొత్తు పేరుతో జతగట్టి ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్నటువంటి తెలుగుదేశం, జనసేన వీరి మధ్య పొరపచ్చాలు వచ్చాయా, వైరుధ్యాలు పెరుగుతున్నాయా, అంతరం గ్యాప్ పెరిగిపోతుందా? ఈ అంశాలకు సంబంధించి ప్రజల్లో ఈరోజు ప్రత్యేకంగా రకరకాల చర్చలు సాగాయి. రిపబ్లిక్ డే సందర్భంగా జనసేన అధినేత తన కార్యాలయంలో వాళ్ళ కేడర్ను ఉద్దేశించి చేసినటువంటి ప్రసంగం పలు అనుమానాలకు తావుతీసింది, పలు అనుమానాలను రేకెత్తించింది. ముఖ్యంగా కొద్ది రోజుల క్రితమే తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు అరకు, మండపేట ఈ రెండు నియోజకవర్గాల అభ్యర్థులను ప్రకటించడం, ఏకపక్షంగా ప్రకటించడం, దీన్ని తీవ్రంగా ఆక్షేపించారు పవన్ కళ్యాణ్. కారణం, ఇరు పార్టీలు పొత్తులో ఉన్నప్పుడు, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నప్పుడు ఆయన్ని పరామర్శించడానికి వెళ్ళినటువంటి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బేషరతుగా బయటికి వచ్చి బేషరతుగా తెలుగుదేశంతో పొత్తును ప్రకటించారు. ఏ షరతులు లేవు, ఏ రకమైనటువంటి అరమరికలు లేకుండా బేషరతుగా పొత్తును ప్రకటించారు. కానీ ఇవాళ పొత్తు ఉన్నదని తెలిసి, పొత్తులో భాగస్వాములని తెలిసి, పొత్తులో తమతో పాటు జతకట్టినటువంటి జనసేనకు కనీసమైనటువంటి విలువ, మర్యాద ఇవ్వకుండా చంద్రబాబు నాయుడు ఏకపక్షంగా విశాఖ జిల్లాలకు, తూర్పుగోదావరి జిల్లా మండపేట అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించేశారు. దీనిపైన గత వారం రోజులుగా జనసేన కేడర్లో రకరకాల ఆవేశకావేశాలు ఉవ్వెత్తున ఎగిసిన మాట వాస్తవం. ఇవాళ రిపబ్లిక్ డే సందర్భంగా కేడర్ను ఉద్దేశించి ప్రసంగిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ కేడర్ మనోభావాలు ఒకవేళ దెబ్బతిని ఉంటే సారీ చెప్తున్నానన్నాడు. అంతేకాకుండా పొత్తు ధర్మాన్ని టీడీపీ ఉల్లంఘించింది, పాటించలేదు, పొత్తుకు ఉండాల్సినటువంటి కనీసమైనటువంటి మర్యాదను టీడీపీ గంగలో కలిపేసింది. నిజమే, పొత్తు ధర్మాన్ని పాటించడం అనేది ఆ పార్టీకి ఎప్పుడూ లేదు, ఇప్పుడే కాదు, ఎన్నో సందర్భాల్లో బీజేపీతో కానీ ఇతర పార్టీలతో కానీ పొత్తు పెట్టుకుంటుంది. ఫ్రెండ్లీ కాంటెస్ట్ అనే పేరుతో భాగస్వామ్య పక్షం, పొత్తులో భాగస్వామ్య పక్షం అయినటువంటి క్యాండిడేట్స్ ఉన్న చోట తమ క్యాండిడేట్లకు కూడా బీఫామ్ ఇచ్చి మరీ నిల్చోబెడుతుంది. కొన్ని వందల ఉదంతాలు ఉన్నాయి, ఉదాహరణలు ఉన్నాయి. అంటే పవన్ కళ్యాణ్కి ఇది కొత్త కావచ్చు, పవన్ కళ్యాణ్కి ఈ అనుభవం కొత్త కావచ్చు, కానీ టీడీపీ నైజమే అది. అయితే ఈ సందర్భంగా జనసేన అధినేత కూడా రాజోలు, రాజానగరం ఈ రెండు స్థానాలకి తమ అభ్యర్థుల్ని ఈ సందర్భంగా ప్రకటిస్తూ, టీడీపీ కొన్ని అనివార్య కారణాల వల్ల, అక్కడ ఉన్నటువంటి స్థానిక పరిస్థితుల వల్ల ఆ రెండు స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించుండవచ్చు. నా పైన కూడా అలాంటి ఒత్తిడి ఉంది, అలాంటి పరిస్థితులే ఉన్నాయి కాబట్టి నేను కూడా ఈ రెండు స్థానాల్లో అభ్యర్థుల్ని ప్రకటిస్తున్నాను అన్నారు. అంటే టిట్ ఫర్ టాట్, దెబ్బకు దెబ్బ. కానీ ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. తెర వెనుక జరిగినటువంటి తతంగం ఏంటి, తెర వెనుక జరిగిన మంతనాలు ఏంటి, తెర వెనుక ఏం జరిగింది రాజకీయంగా? మండపేట, అరకు స్థానాలకు సంబంధించి అభ్యర్థులను ప్రకటించిన తర్వాత జనసేన పార్టీ నుంచి తెలుగుదేశాన్ని సంప్రదించారు, అడిగారు, అధినేత దాకా వెళ్ళింది. ఎందుకని ఈ రకంగా జరిగింది? పొత్తులో ఉన్నటువంటి మాకు కనీసమైనటువంటి మర్యాద, విలువ ఇవ్వకుండా మీరు ఏకపక్షంగా అభ్యర్థులను ప్రకటించడం ఏంటి అన్నప్పుడు
అటువైపు నుంచి వచ్చిన స్పందన, తెలుగుదేశం వైపు నుంచి వచ్చిన స్పందన ఇది అనుకోకుండా జరిగింది. అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి పరిస్థితుల వల్ల, కొన్ని కారణాల వల్ల జరిగింది. మీరు కూడా ఒక ఇద్దరు క్యాండిడేట్స్ని ప్రకటించండి. మీరు ఏదైతే మనం గతంలో అనుకున్నామో, అంటే వివాదం లేనటువంటి స్థానాలు, వివాదాస్పద స్థానాలు కొన్ని ఉన్నాయి తెలుగుదేశానికి జనసేనకి మధ్య, కానీ వివాదం లేనటువంటి స్థానాలు కొన్ని ఉన్నాయి కాబట్టి వాటిలో ఏదైనా రెండు మీరు కూడా ప్రకటించుకోండి అని కన్సెంట్ వచ్చింది అని జనసేన వర్గాలే చెప్తున్నాయి. అంటే టీడీపీ అధినేత కన్సెంట్ తీసుకొని ఆయన అభిప్రాయానికి మన్నించి ఇవాళ పవన్ కళ్యాణ్ 2 స్థానాల్లో తమ అభ్యర్థుల్ని ప్రకటించారు అనేది తెర వెనుక జరిగినటువంటి తతంగానికి, తెర ముందు వచ్చినటువంటి చిత్రీకరణ కావచ్చు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకొని ఆయన పదే పదే చెప్తున్నారు, ఇవాళ కూడా చెప్పారు, మనం ఒంటరిగా పోవచ్చు, ఏదో 5-10 స్థానాలు గెలవచ్చు, కానీ ప్రభుత్వంలోకి రాలేము, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేము. కాబట్టి మన స్థాయి ఎంత ఉందో గుర్తించి మనం పొత్తులోకి వెళ్లాల్సిందే, పొత్తు భాగస్వాములు కావాల్సిందే. కాబట్టి నేను ఎంతో కొంత అడిగి మడిగి ఉంటున్నాను అని చెప్పారు. అంతేకాకుండా పొత్తులో ఉన్నటువంటి భాగస్వామ్య పక్షాలకు కనీస మర్యాద విలువ ఇవ్వకుండా లోకేష్ చేసినటువంటి ప్రసంగాన్ని కూడా ప్రస్తావించారు. ముఖ్యమంత్రి చంద్రబాబే స్పష్టంగా చెప్పడం, డిప్యూటీ సీఎం అయిన దాన్ని ఏంటంటే మా పాలిట్ బ్యూరో నిర్ణయిస్తుంది, మా పాలిట్ బ్యూరో అనే బదులు ఉమ్మడిగా కూర్చొని మాట్లాడతాం, దాని మీద చర్చిస్తాం, ఒక అభిప్రాయానికి వస్తాం అని ఉంటే బాగుండేది. కానీ మా పాలిట్ బ్యూరో, టీడీపీ పాలిట్ బ్యూరో చర్చిస్తుంది అనడంలోనే జనసేనకి ఇస్తున్నటువంటి విలువ ఏంటి, మర్యాద ఏంటి, మన్నన ఏంటి, ఇవన్నీ తెలుస్తున్నాయి. ఇదే పవన్ కళ్యాణ్ కూడా ఈ సందర్భంగా మాట్లాడి ఒకంత బాధపడ్డారా, భయపడ్డారా, లేదా ఇది హాస్యాస్పదమైన విషయంగా తీసుకున్నారా తెలియదు. కానీ టిట్ ఫర్ టాట్గా ఆవేశపడిపోయి ఆయన కూడా ప్రకటించారా అంటే కాదని జనసేనలోని అంతర్గత వ్యక్తులు ఈ విషయాన్ని చెప్తున్నారు. అంటే టీడీపీ కన్సెంట్ లేకుండా ప్రకటించేటువంటి ధైర్య సాహసం పవన్ కళ్యాణ్ చేయలేదు. పవన్ కళ్యాణ్కి కానీ జనసేనకి కానీ తెలియకుండా అభ్యర్థులను ప్రకటించే సాహసం మాత్రం టీడీపీ చేసింది. ఇక్కడే రకరకాల అభిప్రాయాలు, రకరకాల వైరుధ్యమైనటువంటి అంశాలు తెర మీదకి వస్తున్నాయి. కొన్ని అంశాలను బేరీ వేసుకుంటే తెలుగుదేశం జనసేన మధ్య ఇప్పటికే ఒక ఒప్పందం కుదిరిపోయింది. అభ్యర్థులకు సంబంధించి ఒక లిస్టు కూడా తయారైంది. ఆ మేరకు జనసేన కూడా ఒక లిస్టును విడుదల చేసింది అని చెప్తున్నారు. ఇవాళ పవన్ కళ్యాణ్ ప్రసంగంలో మనకి గౌరవప్రదమైనటువంటి సంఖ్య ఇవ్వకపోతే మనం ఒప్పుకోమన్నారు. అదేంటో కూడా చెప్పారు. మొత్తం అసెంబ్లీ స్థానాల్లో 3వ వంతు, కనీసం 3వ వంతు స్థానాలు మనకి ఇవ్వాలి అన్నారు. అంటే 3వ వంతు అంటే దాదాపు 60, దాదాపుగా 58, 59, 60 అవుతుంది. 60 స్థానాలు మనకి ఇవ్వకపోతే మనం అంగీకరించమన్నారు. అంటే అంగీకరించక ఏం చేస్తారు? ఇవాళ ఆయన ఇంకో మాట కూడా అంటున్నారు, మనం డైరెక్ట్గా పోటీ చేస్తే 10-15 గెలవచ్చు, మనకు గత్యంతరం లేదని చెప్తున్నారు. 60 ఇవ్వకపోతే మనం ఊరుకోమంటున్నారు. ఏం చేస్తారు? సో ఈ రకమైన వైరుధ్యం కనపడుతుంది ఆయన ప్రసంగంలో, ఆయన మాటల్లో, ఆయన వ్యవహార శైలిలో ఈ వైరుధ్యం కనపడుతుంది. నిజానికి ఏదో ఒక పార్టీ పొత్తు లేనిది ముందుకెళ్ళలేము, చరిష్మా లేనిది జన సమీకరణ కష్టం, అది చిన్న పార్టీయా పెద్ద పార్టీయా అనేది పక్కన పెడితే ఏదో ఒక గుర్రం, ఒక అశ్వం కావాలి తెలుగుదేశానికి తమని మోయటానికి, ఒక పల్లకీ కావాలి తమని మోయటానికి. ఆ రకమైనటువంటి ఒక పల్లకీల జనసేన ఉపయోగపడాలి అనేది వారి భావన. అంతేగాని వారికి ఏదో సీట్లు ఇవ్వాలి, గౌరవించాలి, రేపొద్దున ప్రభుత్వంలో వాళ్ళకి పెద్దపీట ఇలాంటివి ఏం లేవు. సో అందువల్ల ఇప్పటికిప్పుడు జనసేన అధినేత ఎంతగా ఎన్ని రకాల అభిప్రాయాలను వెలువరించినా టీడీపీ వైపు నుంచి పెద్దగా స్పందన ఉండకపోవచ్చు.
ఉండదని అనుకుంటున్నారు. ఎందుకంటే టీడీపీ అనేది ఆ రకమైనటువంటి ఒక తోలుబంధం గల పార్టీ. దాన్ని అంకుశంతో పొడిచినా కూడా కనీసం చలనం ఉండనటువంటి పార్టీ. అయితే ఇప్పటికీ 4-5 సార్లు మరి చంద్రబాబు నాయుడుతో పాటు, లోకేష్తో పాటు, పవన్ కళ్యాణ్ ముగ్గురు ఏకాంత చర్చలు జరిపిన సందర్భంగా పొత్తులో భాగస్వామ్య అభ్యర్థుల వివరాలని కొన్ని ప్రకటించారు. వాటిపైన ఒక నిర్ణయం తీసుకున్నారనే మాట కూడా వినపడుతోంది. అంటే కొన్ని స్థానాల పైన వైరుధ్యాలు ఉన్నాయి, విభేదాలు ఉన్నాయి. వాటిపైన ఇంకా ఎడతెగని చర్చలు సాగే అవకాశం ఉంది. కానీ మిగతా స్థానాలన్నిటిపైన ఏకాభిప్రాయం వచ్చేసింది అనేది కొంతమంది చెప్తున్నటువంటి మాట. అయితే తాజాగా జనసేన వైపు నుంచి ఒక లిస్టు సర్క్యులేట్ అవుతోంది. ఆ లిస్టులో టీడీపీకి, జనసేనకి ఏ సీట్లు ఉండవచ్చు అనేది వివరాలు ఉన్నాయి. మనం కూడా ఆ లిస్టుని ఒకసారి చూస్తే కొంత అవగాహన వచ్చేటువంటి అవకాశం ఉంది. మనం కేవలం జనసేన పోటీ చేస్తుందని భావిస్తున్న లేదా ఆ పార్టీ చెబుతున్న స్థానాలను మాత్రమే మనం సరిచూద్దాం. శ్రీకాకుళం జిల్లా నుంచి ప్రారంభిద్దాం. శ్రీకాకుళం జిల్లాలో పలాస జనసేన పార్టీ పోటీ చేద్దామని, పాతపట్నం జనసేన పార్టీ పోటీ చేయాలని, అలాగే ఎచ్చెర్ల జనసేన పార్టీ పోటీ చేయాలని భావిస్తుంది. భావించడమే కాదు, ఈ లిస్టులో వాళ్ళు చెప్పేశారు ఈ పేర్లని. అట్లాగే విజయనగరం జిల్లాలో రాజాం జనసేన పార్టీ పోటీ చేయాలని, అలాగే గజపతి నగరం జనసేన పార్టీ పోటీ చేయాలని, అలాగే నెల్లిమర్ర ఇక్కడ కూడా జనసేన పార్టీ పోటీ చేయాలని, మిగతా స్థానాల్లో తెలుగుదేశం పోటీ చేస్తుంది. అట్లాగే పాలకొండలో జనసేన పార్టీ పోటీ చేయాలని, తర్వాత భీమిలిలో జనసేన పార్టీ పోటీ చేయాలని, విశాఖపట్నం పశ్చిమలో జనసేన పార్టీ పోటీ చేయాలని, అట్లాగే గాజువాకలో జనసేన పార్టీ పోటీ చేయాలని, పాడేరులో జనసేన పార్టీ పోటీ చేయాలని, చోడవరంలో జనసేన పార్టీ, అంతేకాకుండా పెందుర్తిలో జనసేన పార్టీ, యలమంచిల్లో జనసేన పార్టీ, పత్తిపాడులో జనసేన పార్టీ, పిఠాపురంలో జనసేన పార్టీ, కాకినాడ రూరల్లో జనసేన పార్టీ, కాకినాడ సిటీలో జనసేన పార్టీ, ముమ్మిడివరంలో జనసేన పార్టీ, అమలాపురంలో జనసేన పార్టీ, రాజోల్లో జనసేన పార్టీ, అలాగే కొత్తపేటలో జనసేన పార్టీ, రాజానగరం జనసేన పార్టీ, అంతేకాకుండా రాజమండ్రి రూరల్లో జనసేన పార్టీ, కొవ్వూరులో జనసేన పార్టీ, నర్సాపురం అలాగే భీమవరంలో జనసేన పార్టీ, తణుకులో జనసేన పార్టీ, తాడేపల్లిగూడెంలో జనసేన పార్టీ, ఉంగుటూరులో జనసేన పార్టీ, ఏలూరులో జనసేన పార్టీ, అంతేకాకుండా పోలవరంలో జనసేన పార్టీ, పెడన జనసేన, మచిలీపట్నం జనసేన, తర్వాత అవనిగడ్డలో జనసేన, విజయవాడ సెంట్రల్లో జనసేన, విజయవాడ తూర్పులో జనసేన, అట్లాగే నర్సరావుపేటలో జనసేన, సత్తెనపల్లిలో జనసేన, తెనాలిలో జనసేన, ప్రత్తిపాడులో జనసేన, గుంటూరు పశ్చిమలో జనసేన, చీరాల జనసేన, సంతనూతలపాడులో జనసేన, దర్శిలో జనసేన, ఒంగోలులో జనసేన, గిద్దలూరులో జనసేన, తర్వాత ఆళ్లగడ్డలో జనసేన, నంద్యాలలో జనసేన, ఆదోనిలో జనసేన, మైదుకూరులో జనసేన, అనంతపురం అర్బన్లో జనసేన, నెల్లూరు సిటీలో జనసేన, నెల్లూరు రూరల్లో జనసేన, తిరుపతిలో జనసేన, శ్రీకాళహస్తిలో జనసేన, అలాగే గుంటూరు సెంట్రల్ గూడూరు సెంట్రల్లో జనసేన ఎస్సీ క్యాండిడేట్, మదనపల్లిలో జనసేన, అట్లాగే కోడూరులో జనసేన, రాజంపేటలో జనసేన, చిత్తూరులో జనసేన పోటీ చేయాలని దాదాపుగా నిర్ణయం. అంటే మిగతా స్థానాలన్నీ కూడా
తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తుంది. ఈ జాబితాను జనసేనే విడుదల చేసింది కాబట్టి అథెంటిక్గా భావించాలి. దాదాపు ఇవే స్థానాల్లో వారి క్యాండిడేట్స్ ఉండేటువంటి అవకాశం ఉంది. ఈ స్థానాల జాబితా తెలుగుదేశం దగ్గర కూడా ఉంది. అందులో భాగంగానే ఇవాళ తూర్పుగోదావరిలో రాజానగరం, రాజోలు స్థానాలు వాళ్ళకి కేటాయించినవే కాబట్టి, వాళ్ళు పేర్కొన్నవే కాబట్టి వాళ్ళు ప్రకటించేశారు. అట్లాగే మరి మండపేట విషయంలో కూడా కొంత తటపటాయింపు జరిగింది. తటపటాయింపు కారణం ఏంటంటే అక్కడ జనసేన పోటీ చేయాలనుకుంది, కానీ వాళ్ళు ప్రకటించేసిన తర్వాత ఇంకా ఆస్కారం లేదు కాబట్టి ఈ జాబితాను విడుదల చేసినట్టుగా భావిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ఈ పొత్తు విషయంలో జనసేన ఒక క్లారిటీ మిస్ అయింది. ఎందుకంటే ఏదైనా ఒప్పందం కుదుర్చుకున్నప్పుడు కొన్ని నియమ నిబంధనలు బయలా ఉంటుంది. అట్లాంటిది ఏం లేకుండా బేషరతుగా ఎప్పుడైతే తెలుగుదేశానికి మద్దతు ఇస్తామని, పొత్తుతో ముందుకు నడుస్తామని చెప్పారో అప్పుడే తెలుగుదేశం ముందు మోకరిల్లినట్టయింది, తలవగినట్టయింది అనేది జనసేన కేడర్లో ఉన్నటువంటి భావన. సో ఈ భావన వల్లనే జనసేన కేడర్ కొంత నిరుత్సాహపడుతున్నారు. వాళ్ళలో నిర్లిప్తత ఏర్పడింది. ఇప్పటికైనా అంటే ఇప్పుడు మనం చెప్పిన వాటన్నింటి ప్రకారం చూస్తే కొంత మేరకు ఉపశమనం కలిగేటువంటి అవకాశం ఉంది. అంతేకాకుండా గౌరవంగానే తమ నాయకుడు పొత్తులో కొన్ని సీట్లు సాధించగలిగాడని అభిప్రాయపడే అవకాశం కనిపిస్తోంది. ఏది ఏమైనప్పటికీ టీడీపీ మాత్రం తన వ్యూహాలని తనదైన శైలిలో వ్యూహరచన చేస్తూ ముందుకు సాగుతూనే ఉంటుంది. ఎప్పుడూ కూడా ఏ పార్టీతో పొత్తున్నా కూడా పొత్తులను విఫలం చేయడంలో, పొత్తులు ఉన్నప్పటికీ ఫ్రెండ్లీ కాంటెస్ట్ కోర్తో ముందుకు పోవడంలో టీడీపీకి అది ఎప్పుడు కూడా వెనతో పెట్టిన విద్య. అందువల్ల ఈసారి ఏం జరగబోతోంది, ఏ రకమైనటువంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు, మరి ఇంతకీ బీజేపీ మాట ఏంటి? దాదాపుగా బీజేపీ ఈ పొత్తులో ఉండకపోవచ్చు అన్నది ఒక కీలకమైనటువంటి అంశం. ఎందుకంటే ఈ నెల 3వ తారీఖున రాష్ట్ర స్థాయి బీజేపీ పదాధికారుల సమావేశం విజయవాడలో జరిగింది. ఆ సమావేశంలో ఒక తీర్మానం చేశారు, స్పష్టంగా ఒక తీర్మానం చేశారు. బీజేపీకి రాష్ట్రంలో ఒక అవకాశం ఇవ్వండి, డబుల్ ఇంజన్ సర్కార్ వల్ల మీకు ఎంతో మేలు జరుగుతుంది అని ప్రజలను అభ్యర్థించారు. అంతేగాని బీజేపీ జనసేన అనేది చెప్పలేదు. బీజేపీకి ఒక అవకాశం ఇవ్వండి, సింగిల్గా బీజేపీని నమ్మండి, బీజేపీకి అవకాశం ఇవ్వండి, తద్వారా బీజేపీ ప్రజాసేవ చేసేటువంటి వీలు కలుగుతుంది అని అభ్యర్థించారు. అంటే బీజేపీ దాదాపుగా పొత్తులో ఉండకపోవచ్చు అనడానికి ఇది ఒక తార్కాణం. చూడాలి. ఇప్పటికైతే టీడీపీ జనసేన మధ్య అంత ఘోరమైనటువంటి పరిస్థితులు ఏం లేవని ప్రజలందరూ భావిస్తున్నట్టుగా పొత్తు ఇప్పటికిప్పుడు తెగిపోయే అవకాశాలు లేవని, విడిపోయే మార్గం కనపట్టలేదని, కాబట్టి టీడీపీతో కలిసి వెళ్ళలేనటువంటి పరిస్థితి ఉంటే తప్ప టీడీపీతో బంధం తెంచుకోలేనటువంటి పరిస్థితే జనసేనకు ఉంది. చూద్దాం ఏం జరగబోతుంది.